వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి అన్ని దాచారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. అన్ని వైసీపీ నేతలే చేసి ఇప్పుడు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. వైసీపీ నాయకుల అరాచకాల వల్లే 11 సీట్లు వచ్చాయని ఫైర్ అయ్యారు మంత్రి. వివేక హత్య కేసులో త్వరలో అన్ని బయటకు వస్తాయని అంటున్నారు. అవినాష్ రెడ్డి ఎంపీ హోదాలో ఉండి అసలు అక్కడ ఉండి ఇలాంటి గొడవ జరిగి హత్య జరిగితే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్పాలి అని ఇంగిత జ్ఞానం కూడా లేదా అని అడుగుతా ఉన్నాను. ఎన్ని దాసి రక్తం అంతా తుడిసి కుట్లు వేసి మీరే మీ ఆసుపత్రి స్టాఫులతో గంగిరెడ్డి వాళ్ళ ఆసుపత్రి స్టాఫ్ మీ బంధువులతో గంగిరెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాంగారే కదా, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఆ సమయంలో గూగుల్ టేక్అవుట్లో క్లియర్ కట్గా మనకి ప్రూవ్ అయినాయి. దాని మీద మనం మాట్లాడాల్సింది పోయి ఏం జరిగిందని నిజ నిర్ధారణ చేయాల్సింది పోయి ప్రజలు నిజంగా చైతన్యవంతులు తెలుసు కాబట్టే మొన్న మీకు 11 ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజులో మీరు అబద్ధాలు చెప్పి ఇలాంటి అబద్ధాలు ఎన్నో చెప్పి మీరు 2019 వచ్చినా కూడా 2024లో చేసినటువంటి అరాచకాలతో పాటు ఇలాంటి హత్యలు ఇట్లాంటి జగన్ నాటకాల మూలంగా మీకు 11 వచ్చినాయి. రాబోయే రోజు ఇళ్ల ముందుకు కూడా రాని పరిస్థితి. రాష్ట్రంలో మీరు ప్రతి దగ్గర కులాల మధ్య మతాల మధ్య అన్ని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నారు. అవి కూడా నడవని చెప్పి మీ అందరికీ కూడా గట్టిగా తెలియజేస్తూ తప్పకుండా ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య ఉందో దాని యొక్క జడ్జిమెంట్ త్వరగా వస్తుందని, తప్పకుండా ఆడబిడ్డకి న్యాయం జరుగుతుందని చెప్పి కూడా మేము పూర్తిగా ఆశిస్తూ ఉన్నాం. మీరు కూడా బాధ్యత తీసుకుని ఆడపడుచు ఒక ఆవేదన తెలుసుకుని ఆడపడుచులకి అండగా ఉండాలని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాం.